కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తుంది. ప్రతి గ్రామం, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత ఈ దరఖాస్తులను ప్రభుత్వం ఏం చేయనుంది? అర్హులను ఎలా ఎంపిక చేస్తుంది? ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని ఏం చేస్తుందనే సందేహం అందరిలో తలెత్తుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల సమగ్ర సమాచారాన్ని సేకరించింది. దీంతో మళ్లీ సమాచారాన్ని సేకరించడం ఎందుకు? ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా 6 గ్యారెంటీలకు అర్హులను ఎంపిక చేయవచ్చనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 6 తర్వాత ఏం జరగనుందనేది తెలుసుకుందాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టింది. అధికారులే ఇళ్లకు వెళ్లి ప్రజల సమాచారాన్ని సేకరించారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారంతా తమ సొంత గ్రామాలకు వెళ్లి వివరాలను ఇచ్చారు. ప్రస్తుతం ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న దరఖాస్తుల్లోనూ ప్రజల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ రెండింటికి దగ్గర పోలికలు ఉన్నప్పటికీ సమాచార సేకరణలో కొన్ని తేడాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రజల సమాచారాన్ని పూర్తిగా కంప్యూటరైజ్ చేయనుంది. ప్రజాపాలన దరఖాస్తుల సమాచారాన్ని బిగ్ డేటాబేస్ కింద డిజిటలైజ్ చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుని ఆ తర్వాత వాటన్నిటిని ఆన్లైన్ చేస్తారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ను తీసుకొస్తుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు, వాటిలోని అర్హుల వివరాలతో పాటు ప్రతి కుటుంబానికి చెందిన సమగ్ర సమాచారాన్ని ఈ సాఫ్ట్వేర్లో భద్రపరుస్తారు. గ్రామం యూనిట్ గా రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ గ్యారెంటీకి ఎంతమంది దరఖాస్తు చేశారు, దరఖాస్తుదారుల అర్హతలు, ఎంతమందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలు తెలుసుకునేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇవ్వడంతో పాటు దరఖాస్తు వారీగా మరో సబ్ నెంబర్ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ పథకానికి ఎంతమంది అర్హులనేది తేలనుంది. నిజమైన అర్హులకు గ్యారెంటీలు అందజేసేందుకు గ్రామంలోనే లిస్ట్ డిస్ప్లే చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా పాలనలో భాగంగా తీసుకునే దరఖాస్తులో ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని సేకరిస్తుంది. మొదటి పేజీలో ఇంటి యజమాని పేరు, సామాజిక వర్గం, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి వివరాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, దరఖాస్తుదారునితో సంబంధం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ సేకరిస్తున్నారు. ఇంటి నెంబర్, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నెంబర్, మండలం, జిల్లా వివరాలు స్పష్టంగా తీసుకుంటున్నారు. ఈ వివరాలు ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రత్యేక సాఫ్ట్వేర్లో నమోదు చేస్తారు. డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దరఖాస్తుదారుడే అర్జీ ఆన్లైన్ కాగానే అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ కు మెసేజ్ రానుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.